ఈవిడెవరో నాకు తెలీదు. ఈవిడతో పాటు ఉన్నటువంటి ఆ కేసులో సంబంధించిన 5 మంది ఆడవాళ్ళు మా కాలేజ్‌కి రావడం జరిగింది ఒకరోజు. వుమెన్స్ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ కోసమని నన్ను కలవడం జరిగింది. ఆ గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్‌లో ఆ టీచర్లు ఎవరో అందులో ఉన్నటువంటి 5గురు వ్యక్తుల్లో ఒక ఆవిడ మా టీచర్ అండి నేను చదివే టైంలో శ్రీ చైతన్య స్కూల్‌లో. ఆ టీచర్ తెలుసన్న ఒక ఉద్దేశంతో ఆడపిల్లల దగ్గరికి నేను పంపానే తప్ప మేము ఎవరిని పడితే వాళ్ళని అలో చెయ్యము. ఆ పంపిన క్రమంలో ఆవిడ మాకు బొకే ఇచ్చి మాతో ఫోటో తీసుకోవడం జరిగింది. ఆ ఫోటోని ఏం చేసేది ఆవిడ ఫేస్‌బుక్ లో పెట్టుకోవడం జరిగింది. ఆ ఫేస్‌బుక్ లో పెట్టుకొని ఆ ఇష్యూ ఏదైతే ఆవిడ పర్సనల్ ఏదైతే ఇష్యూ నడుస్తుందో హాట్ టాపిక్ గా అందులో వచ్చినటువంటి క్రమంలో ఈ ఫోటో బయటికి వచ్చిందండి. దాన్ని తీసుకొని కేవలం అమ్మాయిలకి ఉచిత విద్య అని అనౌన్స్ చేసిన వెంటనే లాస్ట్ ఇయర్ కూడా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ అబ్బాయిలకి అమ్మాయిలకి అని ఇచ్చాం. ఈ సంవత్సరం కేవలం అమ్మాయిలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పిన వెంటనే ఆ నెక్స్ట్ మూమెంట్ 2 days గ్యాప్ లోనే రంగమ్మతో చేతులు కలిపిన మనీషా నాయర్, రంగమ్మ లాంటి తీరుతోనే అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేసుకొని అమ్మాయిల్ని ట్రాప్ చేసి తల్లిదండ్రులని బెదిరిస్తున్న మనీషా కేవలం అది రాసి దాని వెనక ఉన్నటువంటి కొన్ని కాలేజ్ యాజమాన్యాలు అయితే ఏముంది, దాని వెనకలు ఉన్న లాయర్లు అయితే ఏముంది, దాని వెనకలు ఉన్న కొన్ని యూనియన్ ఒక్క యూనియన్ లీడర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఏముంది, వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నటువంటి దాడికి సంబంధించిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ కావాలంటే నేను ఇస్తానండి మీకు. అవన్నీ విని మీరు దానికి ఒక నిర్ణయం తీసుకోండి. లాయర్ ఎవరైతే ఈ కేసు వెనకలు ఉన్నారో ఆయన ఒక ఎస్సీ ఎస్టీనే, ఒక యూనియన్ లీడర్ ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎస్సీ ఎస్టీనే, ఇప్పుడు ఎవరైతే లక్ష్మీనారాయణ గారిని నేను ఇది చేశానని అన్నారో ఆయన ఒక ఎస్సీ ఎస్టీనే. ఈ ఎస్సీ ఎస్టీ అనే దాని యొక్క పవర్ ని చేతిలో పట్టుకొని మమ్మల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసినటువంటి తరహా మీకు నిజంగా నేను ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ఇస్తాను. నేను ఎవిడెన్స్ లేకోకుండా జస్ట్ అందరూ ఇంతకు ముందు లాస్ట్ 2 days నుంచి ఒకవైపే చూసేసి కాలు పట్టించుకుంది అని అన్నారే తప్ప రెండో వైపు మాది వినలేదు. ఇఫ్ ఇన్ కేస్ మేము నిజంగానే కాలు పట్టించుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్లాడి రౌడీలని తీసుకొని వెళ్ళి నేను దౌర్జన్యం చేశాను అన్నారు కదా, చుట్టుపక్కల వాళ్ళు గాని ఒక 100కి డైల్ చేయలేకపోయారా? యాడే కదా, యాడ్ కోసం ఇంత చేస్తున్నావే, ఒక ఆడపిల్ల బాధ నీకు అర్థం కావట్లేదు, ఏది పడితే అది మీరు మాట్లాడతారా అని అంటే ఆయన ఏమంటున్నాడంటే సరే మేడం అయిపోయింది మీరు యాడ్ ఇవ్వండి 3 లక్షలకి అని అన్నాడు. సరే ఇప్పుడు నేను ఇచ్చే ఆ 3 లక్షలు కూడా నేను నీకు యాడే ఇస్తాను, మీరు తీసుకోండి, ఇప్పుడు నాకు జరిగినటువంటి డ్యామేజ్ కి మీరు నాకు ఏం న్యాయం చేస్తారు అని అడిగానండి. మేడం నా రెప్యుటేషన్ పోతుంది, ఇప్పుడు నేను ఇచ్చానంటే నాకు ఇప్పుడైతే నేను ఏం చేయలేను, అవన్నీ మీరు మేనేజ్ చేసుకోండి, నాకు చేసేది మీరు చేయండి, లేకపోతే నేను ఈ దండయాత్ర ఆపను. ఎవిడెంటెడ్ వాయిస్ ఫ్రమ్ ద లక్ష్మీనారాయణ, ఐఎమ్ టెల్లింగ్ టు యూ అండి. ఆ మాట చెప్పిన తరువాత ఆయన నేను అడిగి కాదన్నా ఇన్ని చెప్పావు, ఈ రోజు నా దగ్గర నువ్వు చేసిన ఇన్నేళ్ల నుంచి ఉన్న ఎవిడెన్స్లన్నీ ఆయన ఇంట్లో ఆయనకే వినిపించడం జరిగింది. మేము ఎప్పుడైతే అది వినిపించామో వెంటనే ఆయన కాలు పట్టుకొని నన్ను క్షమించండి నేను చెయ్యలేదు, రవి గారు చెప్పింటేనే నేను చేశానని అన్నాడే తప్ప కాలు పట్టుకొని నన్ను కొట్టకండి నా తప్పు అయిపోయింది ఇంకా చేయనని అనలేదండి. అక్కడ కాలు పట్టుకున్నాడు అనే దగ్గరే మీరు ఆలోచిస్తున్నారు. ఏ తప్పు లేనివాడు కాలు పట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది? కేవలం దళితులు అనే ఒక రీజన్తో దీన్ని ఇంత దూరం తీసుకొచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, అక్కడ ఉన్నటువంటి సంఘాలు అయితే ఏముంది, వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు అని అందరూ మీరు అంటున్నారు, వాళ్ళకందరికీ మేము క్షమాపణ చెప్తాము వచ్చి కావాలన్నా కూడా. మేము ఒకవేళ తప్పు చేశామని మీకు నిజంగా ఇప్పుడు కూడా అనిపిస్తే, మరి మాకు జరిగిన ఈ అన్యాయానికి మీ మీడియా మిత్రులు కానీ ఇదే ఎస్సీ ఎస్టీ సంఘాలు అయితేనేముంది మీరందరూ నాకేం న్యాయం చేస్తారో అని అడుగుతున్నా. ఇప్పుడు అది చేసిన దానికి నేను క్షమాపణ చెప్పడానికి నేను రెడీగా ఉన్నా, మరి ఒక పెన్ ఉంది కదా అని ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా నా మీద ఇంత పెద్ద నింద కట్టి మైనర్ పిల్లలు కాలేజీ ఇంతమంది ఎంప్లాయీలు ఇక్కడ పనిచేసేటువంటి అందరూ ఆడపిల్లల మీద నింద కట్టారే, దీనికి మీరందరూ కలిసి నాకేం న్యాయం చేస్తారు అని అడుగుతున్నాను. ఇది ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పటి నుంచి చావు తప్ప ఇంకేం కనిపించట్లేదండి మాకు. అదే ప్రెస్ క్లబ్కి వచ్చిన రోజు మీరందరూ నా వాయిస్ వినుంటే ఈ రోజు 2 వైపులా విని ఒక్క న్యాయానికి వచ్చేవాళ్ళు. మేము చేసిన తప్పుకు మీరు శిక్ష వేయండి, వాళ్ళు చేసిన తప్పుకు మీరు శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నామండి. దీన్ని మేము కోరుకుంటున్నాం.